వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి క్వశ్చనైర్ ఆఫ్ ఎన్పిఆర్ బీయింగ్ ఫైనలైజ్డ్ సేస్ ఆర్జీఐ. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పడం అనేది జరిగింది. ఒకసారి డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. ఎన్పిఆర్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ మనకి పదాలు ఊపేశాయి గుర్తుంటే. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, సిఏఏ కానీ, ఎన్పిఆర్ కానీ, ఎన్ఆర్సీ కానీ, రైట్, వీటన్నింటినీ ఎక్కువ మాట్లాడుకున్నాం లాస్ట్ ఇయర్. గత సంవత్సరం అంతా ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది. దేశం కూడా అట్టుడుగుపోయింది పదాల చుట్టూ, రైట్. ఇప్పుడు మొత్తం వాటి గురించి ఎన్పిఆర్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్, లెట్ మీ టాక్ అబౌట్ ఆర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి ఒక్కసారి మాట్లాడదాం. చూడండి, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ అనేది వస్తుంది. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఇస్తాం. దాంతోపాటు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి హిందూ అనాలిసిస్లో ఎడిటోరియల్స్ కవర్ చేయట్లేదు కదా, ఎడిటోరియల్స్ కూడా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నా హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే ఉంటుందో, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అండి, ఐప్యాడ్లో చక్కగా చేసినటువంటిది, మీకు చక్కగా ఒకసారి అలా రివిజన్ చేసుకోవడానికి కానీ అలా చూసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది పెడతాం మా యాప్లో, రైట్. సో దట్ మీకు ఏం అర్థమవుతుంది అంటే మీరు ఎక్కడున్నారు, కరెంట్ అఫైర్స్ మీ ఎంతవరకు నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారని మీకు అర్థమవుతుంది. దాంతోపాటు వీక్లీ 3 MCQ సెషన్స్ అనేవి ఉంటాయి. ఈ MCQ సెషన్స్లో ఆర్టికల్స్ నేర్చుకుంటున్నారు కదా, ఈ ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఆ క్వశ్చన్స్ని మీరు ఎలా అటెంప్ట్ చేయొచ్చు అనే విషయాలు మీరు తెలుసుకోవచ్చు. MCQ సెషన్స్లో డీటెయిల్డ్గా ఏదో MCQ క్వశ్చన్ దాంతో ఆన్సర్ అలా చెప్పడం ఉండదండి. డీటెయిల్డ్గా లోతుల నుంచి ఇప్పుడు ఎలా అయితే డీటెయిల్డ్గా చెప్తానో అలాగే చెప్తాను. దాంతోపాటు ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ ఉంటుంది. ఈ సండే మెయిన్ సెషన్లో ఇష్యూస్ని ఎలా చూడాలి, ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఏ విధంగా చూడాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ట్రిక్స్ అండ్ టిప్స్ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఆ రోజు ఇన్ డీటెయిల్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది సండే రోజు, రైట్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ గెట్ విత్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఫీజు ఎంత సార్ అంటే కేవలం 6,000 రూపాయలు. జస్ట్ 6,000 రూపాయలకి మేము లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఒక్కసారి జాయిన్ అయితే చాలు, మీకు ఫర్ ఎవర్ మీకు ఉంటుంది. ఈ 6,000 రూపాయలు కూడా 1వ తారీఖు నుంచి 8,000 కాబోతుందండి. ఈ లోపే జాయిన్ అవ్వండి, రైట్. కన్ఫామ్గా 8,000 జరిగిపోతుంది. ఈ లోపే వీలైతే జాయిన్ అవ్వండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అమ్ము కాదు, రైట్. 6,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదండి, నెలకి 2,000 చొప్పున కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 2,000తో మీరు జాయిన్ అయిపోవచ్చు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, రైట్. ఐ హోప్ మీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాం. ఒకసారి ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి అమ్మ. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మొదట మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఎన్పిఆర్ అంటే ఏంటో అర్థం కావాలి, రైట్. మీరు చాలాసార్లు వినుంటారు, చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ అంతా విన్నాం. ఎన్పిఆర్ అంటే ఏంటి సార్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, రైట్. చూడండి అమ్మా, దీన్ని ఏమంటారు అంటే ఇట్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. ఏంటి సార్ యూజువల్ రెసిడెంట్స్ అంటే? నిజానికి ఎవరు అంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నా లేకపోయినా ఎవరైనా, రైట్, ఒక లోకల్ ఏరియాలో, భారతదేశంలోనే ఒక లోకల్ ఏరియాలో గత 6 నెలలుగా 6 మంత్స్గా ఉంటున్న వాళ్ళు, లేకపోతే తదుపరి 6 మంత్స్ ఇక్కడే ఉంటాము అని ఇంటెన్షన్తో ఉన్నవాళ్ళు. అంటే ఏంటి? ద వన్ హూ హ్యాస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఎ లోకల్ ఏరియా ఫర్ అట్లీస్ట్ ద లాస్ట్ 6 మంత్స్ ఉంటున్న వాళ్ళు, లేకపోతే సమ్ వన్ హూ ఇంటెన్స్ టు స్టే ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్ ఫర్ ద నెక్స్ట్ 6 మంత్స్. వీళ్ళందరినీ ఏమంటాము? వీళ్ళందరి తాలూకా లిస్ట్ ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. అతను ఫారినర్ అయినా అవ్వచ్చు, ఇండియన్ అయినా అవ్వచ్చు, దానిలో సంబంధం లేదండి, రైట్. అతను ఫారినర్ అయినా అవ్వచ్చు, అతన్ని కూడా ఎన్పిఆర్లో చేర్చడం అనేది జరుగుతుంది. ఇది దేని ద్వారా ప్రపోజ్ చేశారు అంటే ఇట్ ఈస్ బీయింగ్ ప్రపోజ్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ద్వారా అండ్ ద సిటిజన్షిప్ రూల్స్ 2003 ద్వారా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సిటిజన్షిప్ రెగ్యులేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ రూల్స్ ఏదైతే ఉందో దాని ద్వారా దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క రెసిడెంట్ ఆఫ్ ఇండియా
అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు రిజిస్టర్ ఇన్ ఎన్పిఆర్. ఎన్పిఆర్లో తప్పకుండా రిజిస్టర్ అవ్వాల్సినటువంటి ఇది ఉంది, తప్పకుండా కన్ఫామ్గా రిజిస్టర్ అవ్వాలి. రైట్. అయితే ఈ ఎన్పిఆర్ని ఎవరు కండక్ట్ చేస్తారు సార్ అంటే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ వర్క్స్ ఆన్ ద అండర్ ద ప్రివ్యూ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. రైట్. మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని కండక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు, బట్ నాట్ ఎక్సెప్ట్ ఫర్ అస్సాం. ఎందుకంటే అస్సాంలో రీసెంట్గా ఎన్ఆర్సీ అనేది అయింది. ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో అస్సాంలో తప్ప మిగిలిన అన్ని కంట్రీయాల్లో ఎన్పిఆర్ అనేది కండక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఎన్ఆర్సీ అని పదం వాడాం కదా, ఎన్ఆర్సీ అంటే ఏంటో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఎన్ఆర్సీ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అండి. దీన్ని మామూలుగా ఫస్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేశారు అంటే 1951లో ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. కానీ తర్వాత ఎన్ఆర్సీ అనేది కొన్ని చిక్కుముడుల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల ఎన్ఆర్సీ అనేది ప్రిపేర్ చేయలేదు కంట్రీలో. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, అస్సాంలో విపరీతమైనటువంటి మన స్టేట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి అస్సాంలో విపరీతమైనటువంటి రివోల్ట్స్ అనేవి బయలుదేరినాయి. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అస్సాంలో ఉన్నటువంటి పీపుల్ ఏం చేస్తున్నారు అంటే దిస్ ఈజ్ ఏ బార్డర్ స్టేట్, మీ అందరికీ తెలుసు. బార్డర్ స్టేట్ అవ్వడం వల్ల ఏం జరిగింది అంటే అస్సాం పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు పక్క పొరుగు దేశంలోనే పొరుగు రాష్ట్రం అయినటువంటి వెస్ట్ బెంగాల్ నుంచి కూడా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అస్సాంలోకి వెళ్తున్నారండి. సో వీళ్ళందరూ అస్సామీస్ కాకుండా మిగిలిన లాంగ్వేజ్, మిగిలిన భాష ఏదైతే వాళ్ళ తాలూకా ఈ భాష ఏదైతే వాళ్ళ తాలూకా మాతృభాష ఏదైతే ఉంటుందో అది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అస్సాం పీపుల్కు ఏర్పడినటువంటి కన్సర్న్ ఏంటంటే ఇలా ఎక్కువ మంది వచ్చేయడం వల్ల రేపొద్దున్న అస్సామీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అస్సాం మాతృభాషగా కలిగినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో, నేటివ్ అస్సాం పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనారిటీస్గా మారేటటువంటి ప్రమాదం ఉంది. ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోతున్నారు. సో మా భాష మేము కాపాడుకోవాలని చెప్పి అస్సాంలో ఉన్నటువంటి స్టూడెంట్ ఫోర్సెస్, దాంతోపాటు అస్సాంలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు పోరాటం చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా అస్సాం తాలూకా ఈ సమస్యలు పరిష్కరించడానికి అస్సాం ఒప్పందం లేదా అస్సాం అకార్డ్ అంటారు. అస్సాం అకార్డ్ అనేది ఇది చేద్దామని చెప్పి అనుకున్నారు. ఈ అస్సాం అకార్డ్లో భాగంగా ఏం చేశారు అంటే అస్సాంలో తప్పకుండా ఎన్ఆర్సీ ఏదైతే ఉందో ఎన్ఆర్సీని తీసుకురావాలి అని చెప్పి ఇది ఉండడం అనేది జరిగింది. సో ఎన్ఆర్సీ అనేది ఎక్కడ కండక్ట్ చేశారో అస్సాంలో కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో అస్సాంలో కండక్ట్ చేసిన తర్వాత అస్సాంలో జరిగినటువంటి ఎన్ఆర్సీ ఏదైతే ఉందో దానికి చాలా దేశవ్యాప్తంగా చాలా ఇది జరిగింది. చాలామంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే చాలామంది అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఎన్ఆర్సీ లిస్టులో చేర్చలేదు అని చెప్పి ప్రొటెస్ట్ అనేవి చాలా జరగడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేశారు, ఈ ఎన్ఆర్సీని ఒక్క అస్సాంకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా త్రూఅవుట్ ద కంట్రీ దీన్ని చేద్దామని చెప్పి అనుకున్నారు. అదేమో జనాలకి నచ్చలేదు. దీనిలో ఎన్ఆర్సీలో భాగంగా ఏం చేయాలి, మనం ఎప్పటి నుంచో ఉంటున్నాము అని చెప్పి, మేము భారతదేశ పౌరులమే, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎన్ఆర్సీ చేయడానికి ఒక కట్ ఆఫ్ డేట్ అనేది ఏర్పాటు చేశారు. దానిది ఏంటి అంటే March 24, 1971. ఇది ఎవరికి, అస్సాం పీపుల్కి. ఎందుకు అంటే March 25, 1971 అక్కడ ఏం జరిగింది అంటే బంగ్లాదేశ్లో లిబరేషన్ వార్ జరిగింది. రైట్, ఈస్ట్ పాకిస్తాన్ లిబరేషన్ వార్ లేదా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటాం. ఆ లిబరేషన్ వార్ తర్వాత రెఫ్యూజీస్ రావడం అనేది జరిగింది. అంటే బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అస్సాంకి రావడం అనేది జరిగింది. సో అక్కడ కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టారు, March 24, 1971 పెట్టారు. దీనిలో భాగంగా ఏం చెప్పారు, ఆన్ ఆర్ బిఫోర్ 1971 March 24 ఎవరైతే అస్సాంలో ఉండేవాళ్ళో వాళ్ళు మాత్రమే భారతదేశ పౌరులు, మిగిలిన వాళ్ళందరూ ఇమిగ్రెంట్స్ అని చెప్పడం అనేది మొదలైంది. సో ఇదే కట్ ఆఫ్ దేశవ్యాప్తంగా పెడితే ఏం జరుగుతుంది, రైట్, చాలామంది వాళ్ళ తాలూకు అస్తిత్వాన్ని కోల్పోయే అవకాశం, చాలామంది వాళ్ళ తాలూకు సిటిజన్షిప్ కోల్పోయే అవకాశం అనేది ఉంది. రైట్, అయితే సిటిజన్షిప్ చాలామంది కోల్పోతున్నారని చెప్పి మనం ఇది చేయకుండా మానేస్తామా సార్, ఇమిగ్రెంట్స్ ఇది చేయకుండా మానేస్తామంటే ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది, చెప్తాను చూడండి. ఇప్పుడు కొంతమంది మన తాలూకు ఎన్ఆర్సీ ఏదైతే ఉందో ఎన్ఆర్సీ ద్వారా కొంతమంది సమ్ పీపుల్ సిటిజన్షిప్ కోల్పోయారు అనుకోండి. ఆ సమ్ పీపుల్లో హిందువులు ఉండొచ్చు, ఆ సమ్ పీపుల్లో ముస్లింలు ఉండొచ్చు, ఆ సమ్ పీపుల్లో క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఆ సమ్ పీపుల్లో
పార్సీలు ఉండొచ్చు, ఆ సమ్ పీపుల్లో జైన్స్ ఉండొచ్చు, ఆ సమ్ పీపుల్లో బుద్ధిస్ట్ పీపుల్ అనే వాళ్ళు ఉండొచ్చు కదా. అయితే ఇప్పుడు చెప్పండి, కొంతమందికి ఏం జరుగుతుంది, ఎన్ఆర్సీ కారణంగా కొంతమందికి సిటిజన్షిప్ పోయింది. వీళ్ళందరికీ సిటిజన్షిప్ పోయింది అనుకోండి, ఈ పీపుల్ అందరికీ. ఇప్పుడు ఏం తీసుకొచ్చారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. దీనిలో భాగంగా ఏం చేశారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా 3 దేశాల నుంచి, ఏంటి సార్ ఆ దేశాలు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి కొన్ని మతాలకు చెందినటువంటి వాళ్ళు. ఏ ఏ మతాలు సార్, హిందువులు, క్రిస్టియన్లు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు, బుద్ధులు. ఇక్కడ ఎవరిని వదిలేస్తున్నాం సార్, ముస్లిమ్స్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాలోకి వచ్చినట్టయితే దీనికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఎప్పుడు సార్ పెట్టారు, December 31, 2014 పెట్టారు. 2014 లోపల, December 31, 2014 లోపల వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్క మతానికి ఎవరికి ఎవరు, ముస్లింలకు మాత్రం ఇవ్వరండి, మిగిలిన వాళ్ళకి మాత్రం ఇస్తామని చెప్పి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ఎన్ఆర్సీ ద్వారా సిటిజన్షిప్ కోల్పోయినటువంటి హిందువులు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, బుద్ధులు, రైట్, బుద్ధిస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ మళ్ళీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏమొచ్చేస్తుంది, సిటిజన్షిప్ వచ్చేస్తుంది. కానీ ఎటూ కాకుండా ఏ దేశానికి చెందకుండా మధ్యలో ఉండిపోయే వ్యక్తులు ఎవరు, అన్యాయానికి గురయ్యే వాళ్ళు ముస్లిమ్స్. వీళ్ళు నిజంగా 1971 నుంచి భారతదేశంలో ఉన్నామని చెప్పి ప్రూవ్ చేసుకుంటే సరే పర్లేదు, రైట్, 1951 సెన్సస్ నుంచి, 61 సెన్సస్ నుంచి, 71 సెన్సస్ ఆధారంగా. బట్ ప్రూవ్ చేసుకోకపోతే, ఇప్పుడు నిజంగా మనకి ఇప్పుడు మామూలుగా జనాభా లెక్కలు అయితే జనాభా లెక్కల లిస్టులో నా పేరు ఉందో లేదో అని మనం ఎప్పటికీ చూసుకుంటున్నామా, ఎప్పటికీ చూసుకోవట్లేదు. అప్పటి జనాభా, అప్పటి ప్రజలు అనే వాళ్ళు చూసుకొని ఉంటారంటారా, చూసుకొని ఉండరు. పోనీ నిజంగా జనాభా లెక్కల్లో అప్పుడు తప్పు జరుగుంటే, నిజంగా ఇండియన్ సిటిజన్షిప్ అయిన వాడికే సిటిజన్షిప్ లేకుండా పోతే, రైట్, ఎంత నాకంటూ ఒక దేశం లేదు అని చెప్పుకోవడానికి, నాకు తల్లిదండ్రులు లేరు, లేకపోతే నాకు పలానా నాకెవరు రిలేటివ్స్ లేరు, నాకెవరు బంధువులు లేరు, నాకెవరు ఫ్రెండ్స్ లేరు, ఇదంతా వేరే విషయం అండి, ఇవన్నీ బాధలే. కానీ నాకంటూ ఒక దేశం లేదని చెప్పుకోవడం అనేది ఎంత దురదృష్టకరమైన విషయం అండి, నేను ఏ దేశానికి చెందినటువంటి వాడిని అని చెప్పుకోవడం. సో అందుకోసం అని చెప్పి ఏం జరిగింది, బోత్ ఎన్ఆర్సీ మీద, బోత్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏం జరిగింది, ప్రొటెస్ట్లు అనేవి జరగడం అనేది జరిగింది. ఇక్కడ వరకు మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను ఏం చేశారు ఏంటి అని, రైట్. అయితే చూడండి అమ్మ, ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అమ్మ, ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏం చేశారు అంటే, వీఆర్ ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో, నేను చెప్తున్నాను జాగ్రత్తగా, ఎన్ఆర్సీ గురించి చెప్పట్లేదు, దాంతోపాటు నేను దీని గురించి చెప్పట్లేదండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వీటి గురించి చెప్పట్లేదు. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం జస్ట్ యూజువల్ లిస్ట్ ఆఫ్ రెసిడెంట్స్ అని, ఇండియన్ సిటిజన్స్ అని. ఈ ఎన్పిఆర్ ఏదైతే ఉందో, ఈ ఎన్పిఆర్ తాలూకా ఇదేదైతే క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది మేము త్వరలోనే షెడ్యూల్ అనేది వేయబోతున్నాం, ఎప్పుడు చేస్తాం ఏంటి అని చెప్పడం అనేది జరిగింది. ఇది మామూలుగా ఎప్పుడు జరగాలి అంటే April 1st జరగాలండి. April 1 నుంచి జరగాల్సి ఉంది. కానీ ఏం చేశారు, మన తాలూకా పాండమిక్ ఏదైతే ఉందో, COVID-19 పాండమిక్ ఏదైతే ఉందో, COVID-19 పాండమిక్ వల్ల ఎన్పిఆర్ తాలూకా ఇది అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ఫేజ్గా ఏ స్టేట్స్లో ఇది చేద్దాం అనుకున్నారంటే, మేఘాలయ, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్ అండ్ న్యూఢిల్లీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎన్పిఆర్ కండక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ పాండమిక్ వల్ల పోస్ట్పోన్ అవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పటికీ కొన్ని స్టేట్స్, మొత్తం 13 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇప్పటికీ ఎన్పిఆర్ తమ రాష్ట్రాల్లో కండక్ట్ చేయడానికి అపోజ్ చేస్తూనే ఉండడం అనేది జరిగింది. రైట్, ఎందుకు సార్ అపోజ్ చేస్తున్నాయి, వాట్ ఈస్ ద ఇష్యూ, ఇప్పటి వరకు ఎప్పుడు ఎన్పిఆర్ కండక్ట్ చేయలేదా? పోనీ మీరు చెప్పారు ఎన్ఆర్సీ ఏమో 1951లోనే కండక్ట్ చేశారు, తర్వాత ఓన్లీ అస్సాంలోనే కండక్ట్ చేశారు అని చెప్పారు, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి, సిటిజన్షిప్ కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. మరి ఎన్పిఆర్కి ఎందుకు ఎన్పిఆర్తో వచ్చిన సమస్య ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ముందు ఎన్పిఆర్ ఎప్పుడు కండక్ట్ చేయలేదంటే చేశారండి. 2010లో మొదటిసారి కండక్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత 2015లో 2015లో దాన్ని డోర్ టు డోర్ సర్వే చేసి దాన్ని అప్డేట్ చేయడం అనేది జరిగింది. రైట్, అయితే చూడండి, ఈ 2010, 2015లో
వీళ్ళు ఇంటింటికి తిరిగి లేకపోతే ఎన్పిఆర్ కోసం జనాలకు అడిగేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ 14 పారామీటర్స్ అడిగారు. పేరేంటి, మీ తండ్రి గారి పేరేంటి, ఇలాంటి చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో అవి అడగడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి 2020లో చేయబోతున్నటువంటి ఇది ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్లో, దానిలో అడగబోతున్న ప్రశ్నలు ఎన్ని అంటే 21. దానిలో కొన్ని సెన్సిటివ్ క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరిగింది. మీ వాటర్ ఐడి ఏంటి, దాంతోపాటు మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి, యూనో మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ ఫాదర్ అండ్ మదర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి, దాంతోపాటు మీరు ముందు ఎక్కడ ఉండే లాస్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఏంటి, మీ డ్రైవర్ లైసెన్స్ నెంబర్ ఏంటి, మొబైల్ ఫోన్ నెంబర్ ఏంటి, ఆధార్ తాలూకా ఇది నెంబర్ ఏంటి, వీటన్నింటినీ అఫ్కోర్స్ ఆధార్ ఇవ్వకపోవడం తర్వాత ఆప్షనల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బట్ ఆధార్ నెంబర్ ఏంటి, ఇలాంటివి కొత్త పారామీటర్స్ యాడ్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల మేబీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీన్ని సిఏఏకి లింక్ పెడుతుండొచ్చు. దాంతోపాటు మన తాలూకు ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో ఎన్ఆర్సీకి కూడా దీన్ని లింక్ పెట్టచ్చు. దేన్ని, ఎన్పిఆర్ని దేనికి లింక్ పెట్టాలని చూస్తుందని చెప్పి జనాలు అనుకుంటున్నారు, ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. ఎన్ఆర్సీ అండ్ సిఏఏతో లింక్ పెట్టచ్చు. సో అందుకోసం అని చెప్పి దీన్ని ఇది చేయకూడదు. ఎందుకంటే 21 పారామీటర్స్ ఎందుకు చెప్పాలి జనాలు, మొబైల్ నెంబర్ ఎందుకు చెప్పాలండి, వాటర్ ఐడి దట్ ఈస్ మై సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ఎన్పిఆర్. సో అందుకోసమని ఏం జరిగిందమ్మా, వెస్ట్ బెంగాల్ లాంటివి ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఇవేవైతే ఉన్నాయో రాజస్థాన్ లాంటి స్టేట్స్ అవన్నీ అపోజ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా నాన్ బీజేపీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇది చేయడం అనేది జరిగింది. రైట్. ఇక్కడి వరకు మీకు ఏం జరిగింది ఏంటి అని క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొకసారి చూడండి, మిగిలింది ఏం చేసింది అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఈ ఆఫీసు ఒక తాలూకా ఇది ఇవ్వడానికి నిరాకరించడం అనేది జరిగింది. దేని గురించి సార్ అంటే సెన్సస్ 2021 ఏదైతే ఉందో 2021 జనాభా లెక్కలు ఎప్పుడు మొదలవుతాయి, ఎలా చేస్తారు అని చెప్పేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మేము చెప్పము అని చెప్పారు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఆర్జీఐకి మన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి అనేది వెళ్ళిందండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా క్వశ్చన్ వెళ్ళడం అనేది జరిగింది. కానీ వీళ్ళు నిరాకరించడం అనేది జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్షన్ 8 clause 1 ఇన్ ఆర్టీఐ యాక్ట్ 2005. దీని ద్వారా ఇది చేయడం అనేది జరిగింది. సెక్షన్ 8 clause 1 ఇన్ ఆర్టీఐ యాక్ట్ 2005 ద్వారా మేము ఇది చేయమని చెప్పడం అనేది చెప్పడం కుదరదని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు సార్ కుదరదన్నారంటే ఇది నేషనల్ సావరెంటీ ఏదైతే ఉందో నేషనల్ సావరెంటీకి దాంతోపాటు సెక్యూరిటీకి ఇబ్బంది కలగజేస్తుంది. రైట్. నేషనల్ సావరెంటీకి సెక్యూరిటీకి ఇబ్బంది కలగజేసేటటువంటి విషయాలు ఆర్టీఐ యాక్ట్ ద్వారా చెప్పక్కర్లేదు అని చెప్పేటటువంటి సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 8 clause 1 ఇన్ ఆర్టీఐ యాక్ట్ 2005. దాని ద్వారా మేము చెప్పము అని చెప్పడం అనేది జరిగింది. దీని ద్వారా ఇంకాస్త ప్రశ్నలు అనేవి తలెత్తడం అనేది జరిగింది ప్రజల్లో. ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు ఏంటి అని. రైట్. సో ఐ హోప్ ఈ ఆర్టికల్ని మీకు ఎక్స్ప్లెయిన్ కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేశాను. మీకు డీటెయిల్డ్గా ప్రతి విషయం అర్థమైందనే అనుకుంటున్నాను. వీటన్నింటికి నోట్స్ కావాలంటే అమ్మ మీరు యూ కెన్ జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 6,000 రూపాయలకి మంత్లీ 2,000 కట్టుకుంటూ జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. 1వ తారీఖు నుంచి 8,000 అయిపోతుంది. రైట్. ద బెస్ట్. మీకు ప్రతిరోజు ఈ తాలూకా పీడిఎఫ్ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అనేది ఇస్తుంది. మొత్తం ఇప్పుడు చెప్పిందంతా పీడిఎఫ్లో ఉంటుంది, ఏది మిస్ అయింది. రైట్. దాంతోపాటు ఎవ్రీడే పీడిఎఫ్ అనేది ఇస్తాను, ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది చేస్తాను ఎవ్రీడే. దాంతోపాటు మీకు ఎంసీక్యూ సెషన్స్ జరుగుతాయి, డౌట్ క్లియరెన్స్ ఉంటుంది, మెయిన్ సెషన్స్ ఉంటాయి. ట్రస్ట్ మీ, యూ ఆర్ గోయింగ్ టు గెట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్మీ బిల్డ్స్ ఎక్స్ట్రీమ్ వెదర్ హ్యాబిటేట్స్ ఫర్ ట్రూప్స్ ఇన్ లడక్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మన డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డీటెయిల్డ్గా మనం ఇది చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏం నడుస్తుంది, ఎల్ఏసి స్టాండ్ ఆఫ్ అనేది నడుస్తుంది కదా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఇండియాకి చైనాకి. దీని పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న ఆర్టికల్నే బట్ డెవలప్మెంట్స్ అనేవి మనకు తెలియాలి. ఈ డిఫెన్స్ సిస్టంలో ఏమవుతుందని జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో మన ఆర్మీ ఏదైతే ఉందో దే హ్యావ్ కంప్లీటెడ్ బిల్డింగ్ ఎక్స్ట్రీమ్ వెదర్ హ్యాబిటేట్స్ అండి.
అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఏదైతే ఉంటుందో వెదర్ని తట్టుకునేలాగా అక్కడ ఉన్నటువంటి మన సోల్జర్స్ని కాపాడేటటువంటి హ్యాబిటేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది ఫర్ థౌజండ్స్ ఆఫ్ ట్రూప్స్. వేల మంది సైనికులకి వసతి కల్పించేందుకు చాలా చక్కగా ఎక్స్ట్రీమ్ వెదర్లో కూడా చక్కగా మన సోల్జర్స్ అనేవాళ్ళు సేఫ్గా ఉండేందుకు, కంఫర్టబుల్గా ఉండేందుకు వీటిని నిర్మించడం అనేది జరిగింది. రైట్, ఎందుకు అంటే నెక్స్ట్ వస్తున్నటువంటి కాలం ఏంటి అంటే వింటర్. రైట్, సో ముఖ్యంగా ఇది ఎక్కడ ఇది ఇవ్వడం అనేది జరిగింది అంటే లడాక్, ఈస్టర్న్ లడాక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఇది అవ్వడం అనేది జరిగిందండి. అక్కడ వీటిని ఈ హ్యాబిటేట్స్ని ఇది చేయడం అనేది బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే నెక్స్ట్ వస్తున్నటువంటి హార్ష్ వింటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మన సైనికుల్ని కాపాడేందుకు. దాంతోపాటు టు ఎన్ష్యూర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఆఫ్ ట్రూప్స్. వెదర్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ తలెత్తే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అక్కడ గస్తీ కాసేటటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ డిస్రప్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేయడానికి మన తాలూకా ఆర్మీ అనేది వీటిని డిప్లాయ్ చేయడం అనేది, వీటిని బిల్డ్ చేయడం అనేది జరిగింది. రైట్, వీటిలో ఏ ఏ ప్రొవిజన్స్ ఉంటాయి సార్ ఈ హ్యాబిటేట్స్లో అంటే వీటి తాలూకా ఏవైతే నిర్మించారో వాటిలో చూడండి అమ్మ. స్మార్ట్ క్యాంప్స్ అనేవి డిఫరెంట్ ఫెసిలిటీస్లో స్మార్ట్ క్యాంప్స్ అనేవి డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్లో ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు స్టేట్ ఆఫ్ ద హార్ట్ హ్యాబిటేట్స్ అంటే ఏం లేదండి, మీకు వసతులు అని అర్థం. రైట్, హ్యాబిటేట్స్ ఏవైతే ఉన్నాయో విత్ అరేంజ్మెంట్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ, వాటర్, హీటింగ్ ఫెసిలిటీస్, హెల్త్ అండ్ హైజీన్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి గురించి ఇది చేయడం అనేది జరిగింది. దీస్ ప్రొవిజన్స్తో పాటు ఒక మంచి హ్యాబిటేట్స్ నిర్మించడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ కోసం సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది చేస్తున్నారండి. సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేసేందుకు ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇది ఎక్కడ ఇది చేశారు అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అయినటువంటి 14,000 to 18,000 feet అబవ్ ఫ్రమ్ సీ లెవెల్, 14,000 నుంచి 18,000 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టానికి అంత ఎత్తులో, అంత యాడ్వర్స్ కండిషన్లో ఇది చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో సుమారుగా వింటర్లో ముఖ్యంగా డిసెంబర్ నుంచి 40 feet స్నోఫాల్ అనేది 40 అడుగుల ఎత్తు వరకు స్నో అనేది పేరుకుపోవడం అనేది జరుగుతుంది. అలాంటి యాడ్వర్స్ కండిషన్స్. దాంతోపాటు ఇక్కడ టెంపరేచర్ అనేది -40 degrees Celsius వరకు వెళ్తుందంట. ఇలాంటి టెంపరేచర్లో మన తాలూకా ట్రూప్స్ అండ్ సోల్జర్స్ ఉండాలంటే వాళ్ళకి తగినట్టుగా ఇది ఉండాలి కదా, వాళ్ళకి తగినట్టుగా అరేంజ్మెంట్స్ అనేవి జరగాలి కదా, దానికోసం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎల్ఏసీ స్టాండ్ ఆఫ్ ఏదైతే జరుగుతుందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర, సో ఎల్ఏసీ స్టాండ్ ఆఫ్ టైంలో ఎక్కువ మంది ట్రూప్స్ని అక్కడ డిప్లాయ్ చేసేటటువంటి అవకాశం ఉంది, అవసరం ఉంది. రైట్, సో అందుకోసం అని చెప్పి వాళ్ళందరికీ దీనిగా ఉండేందుకు, ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఎన్ష్యూర్ చేసేందుకు వీటిని నిర్మించడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు దీనిలో భాగంగా మన ఆర్మీ మొత్తం 15,000 వెదర్ క్లోతింగ్ ఏదైతే ఎక్స్ట్రీమ్ వెదర్ క్లోతింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. యూఎస్ నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోవడం అనేది జరిగింది త్రూ ఏ ప్యాక్ట్ అండి, బైలాటరల్ లాజిస్టిక్స్ ప్యాక్ట్. దీని పేరే ఏంటి అంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, MOU. దీని ద్వారా ఇది చేయడం అనేది జరిగింది. సో ఇన్ని తెచ్చుకున్నందుకు మన తాలూకా ఆర్మ్డ్ ఆఫీసర్స్ ఏం చెప్పారు అంటే, చీఫ్ ఆఫీసర్స్ మనకి ఇప్పుడు షార్టేజ్ అనేది అసలు లేదు, వీఆర్ ఎఫిషియంట్ అని చెప్పడం అనేది జరిగింది. నో షార్టేజ్, చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు ఉండడం అనేది చెప్పడం అనేది జరిగింది. రైట్, అయితే మొత్తం మనకి ఎక్విప్మెంట్ అండ్ దాంతోపాటు ఎక్స్ట్రీమ్ వెదర్ క్లోతింగ్ కలిపి మనకు మొత్తం 10 to 12 ఐటమ్స్ కావాలంటండి. 10 to 12 ఎక్స్ట్రీమ్ వెదర్ కంపోనెంట్స్ మనకు కావాలి మన సైనికుల కోసం. కానీ అందులో 10 నుంచి 12లో మనం 6 అనేది ఇండిజినస్లీ మేడ్ అండి, మన ఇండియాలోనే ఇది చేసుకుంటున్నాం. మిగిలిన 6 ఐటమ్స్ మనం యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ 6 ఇండిజినస్లీ మేడ్ అండి, మన లోకల్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారు చేసింది. ఎప్పటి నుంచో మన ఇండియా అనేది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనం ఏమనుకున్నాం, మీ అందరికీ తెలుసు. ఆత్మనిర్భర్ భారత్ ఎప్పుడైతే వచ్చిందో ఏ లక్ష్యంతో వచ్చిందండి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. రైట్, ప్రతి దానిలోని మన కాళ్ళ మీద మనం నిలబడాలి. దానికోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దానిలో భాగంగా డిఫెన్స్ సెక్టర్లో కూడా మన ప్రొడక్ట్స్ మనమే తయారు చేసుకున్నట్టు వీ షుడ్ బి సెల్ఫ్ రిలయంట్. రైట్,
సో ఆ విధంగా అడుగులేసేందుకు ఇండియా అనేది ఎప్పటి నుంచో లోకలైజ్ చేయడం అనేది, ఇండిజినస్ గూడ్స్ ఆర్మీలో వాడడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు మీకు అందరికీ తెలిస్తే 101 ప్రొడక్ట్స్ని మొన్న బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇంపోర్ట్స్, డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ బ్యాన్ చేయడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఇంపోర్ట్ మన తాలూకా డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో దానిలో మన తాలూకా లోకల్ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో ఎంఎస్ఎంఈస్కి పెద్దపీట వేయడం అనేది జరిగింది. ఇవన్నీ మనం న్యూస్లో చూస్తూ ఉంటున్నామండి. రైట్, సో దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నీ చాలా ఉపయోగపడతాయి. మనం ఎప్పుడైనా ఒకటి చదివేటప్పుడు ముందు ఏం జరిగాయో వాటన్నింటితో రిలేట్ చేసుకుంటూ ఉండాలి. రైట్, దాంతోపాటు ఇంకేం చేశారు, ఆఫ్సెట్ పాలసీ అనేది కూడా పూర్తిగా ఇది చేయడం అనేది జరిగింది. ఆఫ్సెట్ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని వర్తించకుండా, ఆఫ్సెట్ పాలసీ అంటే ఏంటండి, మనం వేరే కంట్రీతో ఇంపోర్ట్ చేసుకుంటే ఏదైనా కంట్రీతో మనకి ఎక్స్పోర్ట్ చేసినందుకు గాను, మనం వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నందుకు గాను ముందు ఎలా ఉండేది అంటే వాళ్ళు మన ఇండియాలో ఏదైతే ఎక్విప్మెంట్ మనకు పంపించారో వాటి తాలూకా స్పేర్ పార్ట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. దాంతోపాటు ఎంత అయితే డీల్ ఉంటుందో డీల్ కాస్ట్లో 30% డీల్ కాస్ట్ని ఇండియాలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. దాంతోపాటు టెక్నాలజీ షేరింగ్ కూడా చేయాలి. ఇలాంటి ఆఫ్సెట్ పాలసీ ఇది ముందు ఉండేది. దాన్ని ఏం చేసింది, ఆఫ్సెట్ పాలసీ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. దీనివల్ల కాస్ట్ అనేది అవతల వాళ్ళు పెంచేస్తున్నారు ఈ నిబంధనలను ఫుల్ఫిల్ చేయడానికి, ఈ ఆఫ్సెట్ క్లాజ్ని ఫుల్ఫిల్ చేయడానికి. సో మనకు ఆఫ్సెట్ పాలసీ వద్దు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. రైట్, ఆఫ్సెట్ పాలసీ ఉంటే ఏమవుతుందండి, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రఫేల్ కానీ ఏవైనా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆఫ్సెట్ పాలసీ ఉంటే టెక్నాలజీ షేరింగ్ అనేది జరిగింది అనుకోండి, రేపు పొద్దున రఫేల్ మన దేశంలోనే తయారు చేసుకునేటట్టు అవుతుంది. కానీ ఆఫ్సెట్ పాలసీ తీసేయడం వల్ల ఏం జరుగుతుంది, మనం ఎప్పటికీ ఇంపోర్టర్గానే మిగిలిపోయే అవకాశం ఉంది. రైట్, మన టెక్నాలజీ అనేది ఎన్హాన్స్ అవ్వకుండా ఉండిపోయే అవకాశం ఉంది. సో దీస్ థింగ్స్ మనకి ప్రాబ్లమ్స్గా ఉన్నాయని చెప్పి మనం మన ఎడిటోరియల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం ఆఫ్సెట్ పాలసీ గురించి డీటెయిల్డ్గా. రైట్, సో వీటన్నింటినీ లింక్ చేసుకుండాలండి. ఎప్పుడైనా ఒకదాంతో ఒకటి లింక్ చేసుకొని ఆ పెర్స్పెక్టివ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇంత లోతుల నుంచి చదువుకోవాలి అంటే నేను అలాగే చెప్పడం అనేది జరుగుతుంది మన కోర్స్లో. ట్రై టు జాయిన్ దిస్ కోర్స్. నేను మీకు ఎలా లింక్ చేసుకోవాలి, ఎలా చదవాలి, ఎలా ఆలోచించాలని చెప్పడం అనేది చేస్తాను. బిగినర్స్ అయితే మీకు చాలా చాలా ఇంకా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కేవలం 6,000కి. రైట్, నెలకు 2,000 చొప్పున కట్టుకోండి, చక్కగా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యాక్సిన్ ట్రయల్ షోడ్ 95% సక్సెస్ సేస్ ఫైజర్. వీటన్నింటి గురించి మనం మాట్లాడుకున్నామండి. మొదట ఫైజర్ వాళ్ళు మనకు గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరిగింది. తర్వాత శుభవార్త ఎవరు అందించారు అంటే స్పట్నిక్ 5 రష్యా వీళ్ళు అందించడం అనేది జరిగింది. దాంతోపాటు తర్వాత ఎవరు అందించారంటే మనకి మోడర్నా వారి వ్యాక్సిన్ కూడా ఇదవ్వడం అనేది జరిగింది. వీళ్ళందరూ మనకి వాటి ఎఫిషియన్సీ గురించి 90% దాటి ఆల్మోస్ట్ 90%, 92%, 94.5% ఇలా చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు ఇంకొక ఫైజర్ నుంచి ఇంకొక గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటి అంటే వాళ్ళు ముందు 90% అని చెప్పారు కదా ఎఫిషియన్సీ, అది 95%కి పెంచడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ ద ట్రయల్స్ కండక్టెడ్, ఒరిజినల్ ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ వ్యాక్సిన్ చాలా బాగా పనిచేయడం అనేది జరిగిందంట. దీని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా ఒకసారి డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. రైట్, వెరీ గుడ్. ఫైజర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఫైజర్ వ్యాక్సిన్ తన తాలూకా రిజల్ట్స్ అనేవి ఇది చేయడం అనేది జరిగిందంటే ఆఫ్టర్ ఫైనల్ ట్రయల్స్ అయినాయి మొన్నే. ఫైనల్ ట్రయల్స్లో ఫైనల్గా తన తాలూకా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో 95% ఎఫెక్టివ్నెస్ అని చెప్పడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను ఎఫెక్టివ్నెస్కి దాంతోపాటు ఎఫికసీకి తేడా ఏంటి అని లాస్ట్ క్లాస్లో. ఎఫెక్టివ్నెస్ అంటే దేనిలో చేస్తారంటే నాట్ ఐడియల్ సిచ్యువేషన్స్. మామూలుగా ఎఫికసీ అనేది దేనిలో ఇది చేస్తారు, ఎఫికసీ నిర్ణయించాలి అంటే తక్కువ మంది పీపుల్, లెస్ పాపులేషన్ ఆర్ లో పాపులేషన్లో నిర్ణయించేది. రైట్, ఒక 20 మంది లేకపోతే 30 మంది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చేస్తారు. వాళ్ళకి ఒక ఫేవరబుల్ కండిషన్స్లో వాళ్ళని పెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళని ఎప్పుడూ ఎగ్జామైన్ చేస్తూ ఉంటారు. అలా నిర్ణయించేది ఎఫికసీ. ఎఫెక్టివ్నెస్ అనేది ఎవరి మీద చేస్తారు, హ్యూజ్ పాపులేషన్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. టెస్టులు చేయడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళకి ఎప్పుడు ప్రతి ఒక్కరిని కనిపెడుతూ ఉండలేరు కదా. రైట్, సో వాళ్ళ తాలూకు మామూలుగానే బయటే ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళలో వ్యాధి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది.
సింపుల్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎఫెక్టివ్నెస్లో ఏమొస్తుంది, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, ఈ కన్స్ట్రైంట్స్ అన్నీ కలిసిపోతాయండి. రైట్, అప్పుడు ఎగ్జాక్ట్గా ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు సమర్థవంతంగా అది పనిచేస్తుందని మనకి ఐడియా అనేది రావడం అనేది జరుగుతుంది. ఏంటి, వ్యాక్సిన్. రైట్, సో ఇది మీకు ఎఫెక్టివ్నెస్కి ఎఫికసీకి నేను తేడా చెప్పాను, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైజర్ చెప్పింది ఏంటి, ఎఫెక్టివ్నెస్ 95% ఉండడం అనేది జరిగిందని చెప్పిందండి. మొత్తం ఎంతమంది మీద ట్రయల్స్ చేశారు అంటే మొత్తం 43,000 మంది మీద ట్రయల్స్ చేయడం అనేది జరిగింది. 43,000 పీపుల్ మీద ట్రయల్స్ చేయడం అనేది జరిగింది. దీనిలో మామూలుగా నేను చెప్పాను 2 sets ఆఫ్ పీపుల్కి ఇస్తారని చెప్పి. ఈ పీపుల్ 2 sets ఆఫ్ పీపుల్ ఉంటారు. 1 set ఆఫ్ పీపుల్, సెట్ 1 పీపుల్కి ఏమిస్తారు, ఒరిజినల్ వ్యాక్సిన్ ఇస్తారు. సెట్ 2 పీపుల్కి ఏమిస్తారు, ప్లెసిబో ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్లెసిబో అంటే ఏంటి అండి, డమ్మీ షాట్, డమ్మీ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో డమ్మీ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరిలో వ్యాధి అనేది ఎలా ఇదైంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి వీళ్ళని అబ్జర్వ్ చేయడం, వీళ్ళ తాలూకా రిపోర్ట్స్ తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే చూడండి అమ్మ, మొత్తం 43,000 మందిలో ఎంతమందికి వ్యాధి కోవిడ్-19 సోకింది అంటే 170 మందికి సోకడం అనేది జరిగింది. ఈ 170 మందిలో జాగ్రత్తగా వినండి, సెట్ 1 పీపుల్, ఒరిజినల్గా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి పీపుల్ ఎంతమంది అంటే కేవలం 8 మందే. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కేవలం 8 మందికే వ్యాధి అనేది సోకింది కోవిడ్-19. కానీ మిగిలిన 120 వ్యాక్సిన్ తీసుకోని పీపుల్ ఎవరైతే ఉంటారో, డమ్మీ షాట్ ఇచ్చినటువంటి పీపుల్ ఎవరైతే, డమ్మీ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 162 మందికి ఇది సోకడం అనేది జరిగింది. రైట్, ఈ 170 మంది పీపుల్లో పాపం 10 మెంబర్స్కి సివియర్గా ఉందంటండి వ్యాధి, కోవిడ్-19 సివియర్గా సోకడం అనేది జరిగింది. రైట్, ఈ 10 పీపుల్లో ఒకరికే సివియర్గా ఉన్నటువంటి పీపుల్లో ఒక్కరు మాత్రమే వ్యాక్సిన్ తీసుకొని కూడా కోవిడ్-19 సంక్రమించి తర్వాత సివియర్ అవ్వడం అనేది జరిగింది. మిగిలిన వాళ్ళందరూ చాలా సేఫ్. సో చాలా మంచి ఇది రావడం అనేది జరిగింది. సో ఈ తాలూకు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని బట్టి 95% ఎఫెక్టివ్నెస్ వచ్చింది అని చెప్పి ఫైనల్ రిజల్ట్స్లో వచ్చింది అని చెప్పి ఫైజర్ వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. సో మనిషి కోవిడ్-19 కరోనా వైరస్ మీద చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో చాలా వరకు ముందుకెళ్తున్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? రైట్, దాంతోపాటు ఫైజర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఫైజర్ వ్యాక్సిన్ గురించి ఇంకాస్త చెప్పడం అనేది జరిగింది. చూడండి ఏం చెప్పారు అంటే, ఫైజర్ వ్యాక్సిన్ ఇప్పుడే చెప్పాను కదా 95% ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పారు. వేరాజ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, వేరాజ్ పీపుల్ హూ ఆర్ మోర్ దెన్ 65 years పీపుల్ ఎవరైతే ఉంటారో, హూ ఆర్ వల్నరబుల్ ఉంటారో వాళ్ళలో 94% ఉండడం అనేది జరిగిందంట ఎఫెక్టివ్నెస్. రైట్, అండ్ దే ఆర్ ఫౌండ్ టు బి కన్సిస్టెంట్ అక్రాస్ ఏజెస్ అండ్ ఎథ్నిసిటీస్. డిఫరెంట్ ఏజెస్కి డిఫరెంట్ వీళ్ళకి డిఫరెంట్ వ్యక్తులకి డిఫరెంట్ వ్యవహారికం కలిగినటువంటి వ్యక్తులకి ఒకేలాగా పనిచేయడం అనేది జరుగుతుందంట. కన్సిస్టెంట్గా ఈ రిపోర్ట్స్ అనేవి రావడం అనేది జరిగిందని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇట్స్ సక్సెస్ రేట్ ఈస్ ద హైయెస్ట్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ ఇన్ లేట్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, ఐ మీన్ మీకు ఎలా చెప్పాలి అంటే, మీకు వ్యాక్సిన్ క్యాండిడేట్ అని ఎందుకు అంటారు, ఇది ఇంకా వ్యాక్సిన్ అవ్వలేదు. రైట్, ఇది ఒరిజినల్ వ్యాక్సిన్ అవ్వలేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఎప్పుడు అంటారు, ఎమ్మెల్యే అవ్వలేదు, ఆయన ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేస్తున్నారు. రైట్, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అంటారు. సో ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాక్సిన్ క్యాండిడేట్లు తయారవుతున్నాయి. అందులో చాలా వరకు హ్యూమన్ ట్రయల్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటున్నాయి. అందులో అన్నింటికల్లా ఈ ఫైజర్ వాళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పడం అనేది జరిగింది. ఎఫెక్టివ్నెస్ అన్నింటికంటే దీనిదే ఎక్కువ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, అయితే దీంతో కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయండి. ఆ కన్సర్న్స్ ఏం చెప్పారో చూద్దాము, ఇష్యూస్ ఏమని చెప్పారో చూద్దాం, జాగ్రత్తగా ఉండండి. మెయిన్ ఇష్యూ ఫైజర్ వ్యాక్సిన్తో ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ అండి. డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్తో చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకు అంటే ఇది అల్ట్రా కోల్డ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అందులో స్టోర్ చేయాలి. అంటే -70 డిగ్రీ సెల్సియస్లో వీటిని స్టోర్ చేయడానికి కన్ఫామ్గా స్టోర్ చేయడం అనేది జరగాలి. సో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా కష్టం అవుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారంటే కాస్త హ్యాపీ అనేది ఏంటి అంటే మామూలు రిఫ్రిజిరేటర్లో 5 days వరకు ఉంటుందని చెప్పారండి. దాంతోపాటు థర్మల్ షిప్పింగ్ బాక్స్ ఏదైతే ఉంటుందో దానిలో 15 days వరకు ఓకేగా ఉంటుందంట. కానీ ఇది ఫర్ ఎవర్ ఉండాలి అంటే ఏం చేయాలి, ఎక్కువ కాలం పనిచేయాలి అంటే టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది -70 డిగ్రీ సెంటిగ్రేడ్లో స్టోర్ చేస్తేనే ఆ వ్యాక్సిన్ ఉంటుంది ఎక్కువ కాలం, లేకపోతే ఉండదు.
రైట్, లేకపోతే పాడవుతుంది. ఇంకొకటి ఏం చెప్పారు అంటే విపరీతమైనటువంటి కన్సర్న్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అఫ్ కోర్స్ చాలా తక్కువే వస్తున్నాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్. ఫ్యాటిక్ అండ్ హెడాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తున్నాయంటండి. రైట్, తక్కువ మొత్తంలో జస్ట్ 2% పీపుల్కే హెడాక్స్ రావడం అనేది జరుగుతుంది, ఓన్లీ 3.8% పీపుల్కే ఫ్యాటిక్ రావడం అనేది జరుగుతుంది. బట్ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలే అని చెప్పడం అనేది జరిగింది. రైట్, సో దీస్ ఆర్ ద థింగ్స్ మాట్లాడడం అనేది జరిగిందండి. మొదట ఎవరైతే దీన్ని యుఎస్ అప్రూవల్ ఏదైతే ఉంటుందో, ఎమర్జెన్సీ యూఎస్ అప్రూవల్ ఏదైతే ఉంటుందో, డ్రగ్ అప్రూవల్ ఏదైతే ఉంటుందో దానికోసం దీన్ని అప్లై చేశారండి. రైట్, త్వరలోనే అప్రూవల్ అనేది రావచ్చు. వస్తే చాలా శుభపరిణామం ఉంటుంది. మొదట యూఎస్లోని ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, డాక్టర్స్ కానీ లేకపోతే నర్సులు కానీ, వాళ్ళందరికీ వ్యాక్సినేట్ చేసిన తర్వాత మెయిన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ ద థింగ్స్ మెయిన్లీ డిస్కస్డ్ అబౌట్ దిస్ థింగ్ అండి. రైట్, ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి ఏంటంటే 2 ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్, ముఖ్యంగా ఫైజర్ ఒకటి, దాంతోపాటు మోడర్నా వాళ్ళు తయారు చేస్తున్నటువంటి మోడర్నా వ్యాక్సిన్, ఈ రెండు చాలా ఎఫిషియెంట్గా మంచి ఎఫెక్టివ్నెస్ చూపించడం అనేది జరిగింది. ఈ 2 వ్యాక్సిన్స్లో వాడేటటువంటి సింగిల్ టెక్నాలజీ ఏంటండి, చాలాసార్లు చెప్పాను, దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది ఇది చేయడం అనేది జరిగింది. అంటే వ్యాక్సిన్లో భాగంగా మనకి ఏం చేస్తారు, మామూలుగా వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు. టీకాలో భాగంగా ఏం చేస్తారు, వీక్ వైరస్ ఏదైతే ఉంటుందో, చాలా ఆల్మోస్ట్ చనిపోయినటువంటి వైరస్ ఏదైతే ఉంటుందో అది బాడీలోకి పంపిస్తారు. సో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాంతో ఈజీగా ఫైట్ చేస్తుంది. దాని తాలూకు స్ట్రెంగ్త్ ఏంటి, దాని తాలూకు వీక్నెస్ ఏంటి, అన్నీ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది తెలుసుకొని ఎప్పుడైతే అసలైన వైరస్ తర్వాత బాడీలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు దీనికి ఆల్రెడీ దాని స్ట్రెంగ్త్ వీక్నెస్ అన్నీ తెలుసు కదా. సో ఇంకా సమర్థవంతంగా ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే పోరాడి ఆ వైరస్ని చంపడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్, టీకా అనేది అలా పనిచేస్తుంది. సో బట్ ఎంఆర్ఎన్ఏ సిస్టంలో ఏం చేస్తారు అంటే వైరస్ని పంపించరండి. వైరస్ మీద ఉన్నటువంటి ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ని మన సెల్స్ని తయారు చేయడానికి ఒక కోడింగ్ పంపిస్తుంది. ఒక ప్రోగ్రామ్ అనేది మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే అది ప్రోగ్రామ్ కాదండి, ఆర్ఎన్ఏ. రైట్, మామూలుగా ఏం జరుగుతుంది, మన ఎంఆర్ఎన్ఏ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఒక సెల్ ఉంది కదా, వేరే సెల్లో మనకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, గ్యాప్ ఏర్పడుతుంది. ఇక్కడ ఈ సెల్స్ అనేవి పోడ్చడానికి ఇక్కడ ఉన్నటువంటి సెల్ ఏం చేస్తుంది అంటే ఏ సెల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆర్ఎన్ఏ పంపిస్తుందండి దీని దగ్గరికి. ఈ సెల్స్ ఈ ఆర్ఎన్ఏని పసిగట్టి ఏం చేస్తాయి, ఏ సెల్స్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి వాటికి అర్థమై, అంటే ఈ సెల్ ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ని పంపిస్తుంది. దేంతో ఇన్స్ట్రక్షన్ పంపిస్తుంది, ఈ ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్ అంటే ఏంటి, సమాచారాన్ని చేరవేసేవాళ్ళు. ఈ ఎంఆర్ఎన్ఏ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, ఈ సెల్స్కి ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది, ఏ సెల్స్ని ప్రొడ్యూస్ చేయాలి, ఏ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేయాలో చెప్తుంది. సో ఆ ప్రోటీన్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రోటీన్ ద్వారా తర్వాత సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అది మనకు ఇదేదైతే ఉంటుందో, దెబ్బ ఏదైతే ఉంటుందో అది మానిపోతుంది. సేమ్ అలాగే మన ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తారు, వీళ్ళు వైరస్ తాలూకా ప్రోటీన్, వైరస్ మీద ఉన్నటువంటి ప్రోటీన్ని ఎలా తయారు చేయాలి అనేటటువంటి కోడ్ని ఎవరికి పంపిస్తారు, మన సెల్స్కి పంపిస్తారు. సో మన సెల్స్ ఏం చేస్తాయి, వైరస్ యొక్క ప్రోటీన్ని మన సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మన సెల్స్ ప్రొడ్యూస్ చేయగానే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమనుకుంటుంది, ఇది మన బాడీకి సంబంధించింది కాదు, ఏదో డిఫరెంట్ ప్రోటీన్ అనుకుంటుంది. అనుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుంది, ఆ ప్రోటీన్కి అలవాటు పడడం అనేది జరుగుతుంది. సో అలాంటి ప్రోటీనే ఇంకోసారి మన బాడీలోకి వచ్చింది అనుకోండి, అంటే అలాంటి మైక్రో ఆర్గానిజం మన వైరస్ వచ్చింది అనుకోండి, ఈజీగా మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేసేస్తుంది. సో ఈ రెండింటికి తేడా అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫైనాన్స్ ప్యానల్ ఫర్ పీపీపీస్ ఆన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా చెప్తాను. పీపీపీస్ అంటే ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దాని గురించి అవి ఎక్కువ అవ్వాలి మన ఇండియాలో అని చెప్పడం అనేది జరిగింది. రైట్, సో వీటి గురించి డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంతోపాటు మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియాలో ఏ కన్సర్న్స్ ఉన్నాయి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. రైట్, జిఎస్ పేపర్ 2లో దీన్ని మనం డీటెయిల్డ్గా చదువుకుంటాం, జాగ్రత్తగా వినండి.
15th ఫైనాన్స్ కమిషన్ మీ అందరికీ తెలుసు. 15th ఫైనాన్స్ కమిషన్ రీసెంట్గా మన ప్రెసిడెంట్ గారికి తమ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ తాలూకా హెడ్ ఎవరైతే ఉన్నారో సింగ్ గారు, ఆయన ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ ఇది చేశారండి. రైట్, ఏం చేశారు అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తప్పకుండా పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది తప్పకుండా పెరగాలి. అంటే బోత్ గవర్నమెంట్ అనేది ఇది చేయాలి, దాంతోపాటు ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ముఖ్యంగా పబ్లిక్ స్పెండింగ్ అంటే గవర్నమెంట్ స్పెండింగ్, మామూలుగా హెల్త్ మీద గవర్నమెంట్ స్పెండింగ్ ఎంత ఉంది అంటే మన జీడిపిలో కేవలం 0.95% మాత్రమే ఖర్చు పెడుతుందంటండి. రైట్, ఇది మామూలుగా లక్ష్యం ఏం పెట్టుకున్నారు అంటే 2024లో దీన్ని 2.5%కి తీసుకెళ్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. రైట్, ఇది ఇంత త్వరగా అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపించట్లేదు. మామూలుగా ఎక్స్పర్ట్స్ కూడా అదే అంటున్నారు. ఎందుకు అంటే మనకి ఇప్పుడు కోవిడ్-19 వల్ల చాలా కష్టపడుతుంది, మన తాలూకా ఉన్నటువంటి ఖర్చు అంతా కోవిడ్-19కే వెళ్తుంది. కాబట్టి ఈ టైంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంత హెల్త్ జీడిపిలో హెల్త్ మీద ఖర్చు పెట్టేటువంటి పర్సంటేజ్ ఇంత పెరగడం అనేది చాలా చాలా కష్టం. ఇంత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది వెరీ డిఫికల్ట్ టు అచీవ్ దిస్ వన్. బట్ గవర్నమెంట్ అనేది ఆ రకమైన ప్రయత్నాలు అనేది ఆల్రెడీ మొదలు పెట్టడం అనేది జరిగింది. రైట్, చూడండి అమ్మ. అయితే వీళ్ళు ఏం చెప్పారు అంటే 15th ఫైనాన్స్ కమిషన్ హెడ్ మనకి పబ్లిక్ అవుట్లే ఏదైతే ఉంటుందో అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ అవుట్లే అంటే ఏంటి అంటే గవర్నమెంట్ చేసేటటువంటి ఎక్స్పెండిచర్. పబ్లిక్ హెల్త్ మీద ఖర్చు పెట్టేదంతా ప్రైమరీ హెల్త్ కేర్ అట్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీ లెవెల్స్ చూసుకోవాలి. బికాజ్ వాళ్ళకి ఎక్కువ యాక్సెసిబిలిటీ అనేది హాస్పిటల్స్కి ఉండదు, సో అక్కడ ఎక్కువగా చూసుకోవాలి. వేరేజ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ ప్లేయర్స్ మాత్రం స్పెషాలిటీ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ స్పెషల్ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో వాటిని చూసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి అంటే చూడండి నాన్న. రికమెండేషన్స్ ఏం ఇచ్చారు అంటే సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద వర్కింగ్ కండిషన్స్ ఫర్ డాక్టర్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్ల యొక్క వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా పెరగాలి, గవర్నమెంట్ డాక్టర్స్ యొక్క వర్కింగ్ కండిషన్స్. దాంతోపాటు అండర్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ 1951 ఈ యాక్ట్ ద్వారా ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే దాన్ని ఒకటి తీసుకురావాలి. ఐఏఎస్ ఐపీఎస్లు ఎలా ఉన్నాయో ఇండియన్ మెడికల్ సర్వీస్ని కూడా తీసుకురావాలి, ఆ క్యాడర్ని మనం సృష్టించాలి, తప్పకుండా క్రియేట్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు పబ్లిక్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ 0.95% ఆఫ్ జీడిపి ఉంది కదా, దాన్ని 2.5% జీడిపికి పెంచాలి అని చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ ద థింగ్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. దాంతోపాటు ఇంకేం చెప్పారు అంటే కన్సర్న్స్ కొన్ని చెప్పారండి. ముఖ్యంగా మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మన ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ ప్లేయర్స్ కానీ పెట్టేటటువంటి ఖర్చు చాలా తక్కువ. దాంతోపాటు పూరెస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా పేద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అది హెల్త్ మీద ఇంకా తక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. దాంతోపాటు బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క స్పెండింగ్ హెల్త్ పైన చాలా తక్కువ ఉంది అని చెప్పడం అనేది జరిగిందమ్మ. రైట్, దాంతోపాటు ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఒకటి ఏర్పడింది అని చెప్పారు. నమ్మకం అనేది లోపం అనేది ఏర్పడింది. నమ్మకం లేదు, ఎవరెవరి మధ్య నమ్మకం లేదంట, గవర్నమెంట్కి దాంతోపాటు మన తాలూకా ఇండస్ట్రీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, మెడికల్ ఇండస్ట్రీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇదనేది లేదు, సత్సంబంధాలు అనేవి లేవు, నమ్మకం అనేది లేదు. గవర్నమెంట్ వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలా కృషి చేయాలి. రైట్, ఈ మెడికల్ ప్రైవేట్ వాళ్ళు కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా ప్రభుత్వాన్ని కూడా నమ్మాలి. సో అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయని చెప్పడం అనేది జరిగింది. రైట్, నేను ముందు చాలా క్లాసుల్లో ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ దట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 280. రైట్, దాని ద్వారా దీన్ని కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఏం చేస్తుంది ఇది? ఇట్ డిఫైన్స్ ద ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి మధ్య ఫైనాన్స్ రిలేషన్స్, డబ్బులు అనేవి ఎలా సర్దుకోవాలి, ఏం చేయాలి, వీటి గురించి మాట్లాడడం అనేది, రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని కాన్స్టిట్యూట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరుగుతుంది. 15th ఫైనాన్స్ కమిషన్ తాలూకా హెడ్ ఎవరు అంటే ఎన్కే సింగ్ గారు అండి.
రైట్. వీటన్నిటిని నేను చాలాసార్లు ఈ మధ్య ఫైనాన్స్ కమిషన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిసారి నేను చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి హెల్త్ సెక్టార్ ఇన్ ఇండియా గురించి మాట్లాడదాం. ఇండియాలో హెల్త్ సెక్టార్ గురించి ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మ. చూడండి, ముఖ్యంగా ఇండియన్ హెల్త్ సెక్టార్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఎడిక్వసీ ఆఫ్ ద ఇండియన్ పబ్లిక్ హెల్త్ సెక్టార్. హెల్త్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జీడిపిలో ఇప్పుడు చాలా తక్కువగా ఉండడం అనేది జరిగింది. 0.95% ఉండడం అనేది జరిగింది. రైట్. నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా ఏం నిర్ణయించారు, ఇప్పుడే చెప్పుకున్నాం, 2025 కల్లా ఈ పబ్లిక్ ఎక్స్పెండిచర్ని ఎంతకు పెంచాలి, 2.5%కి పెంచాలి అని చెప్పి నిర్ణయించుకోవడం అనేది జరిగింది. బట్ అది అంత దగ్గరలో లేదు అని కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్. అయితే దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్తో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండడం అనేది జరిగిందని చెప్పారు. ఇండియన్ హెల్త్ సెక్టార్లో మేజర్ స్టేక్ ఎవరిది ఉంటుందంటే మామూలుగా మనందరికీ తెలుసు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం, వాళ్ళకి దగ్గరికి పేషెంట్స్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా ఇది లేనందువల్ల, రైట్, సరైన వసతులు లేనందువల్ల. ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఒక అకౌంటబిలిటీ ఉంటుందని చెప్పి వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్. కానీ ప్రైవేట్ సెక్టార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రాఫిట్ మోటివ్గా రన్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ముఖ్యంగా డిజాస్టర్ ప్రిపేర్, ముఖ్యంగా కోవిడ్-19 లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అనేది జరగదు. దాంతోపాటు రెగ్యులేషన్ కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఉన్నటువంటి రెగ్యులేషన్ కూడా చాలా పూర్గా ఉండడం అనేది జరిగింది. రైట్. మెజారిటీ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి చాలా లో ఎంటర్ప్రైజెస్ అండి, స్మాల్ ఎంటర్ప్రైజెస్. అవి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ టైంలో చేయలేవు. స్పెషాలిటీ కేర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకపోవడం వల్ల కూడా చాలా తలెత్తరాలు అనేవి జరుగుతున్నాయి. రైట్. సో దీన్ని చేయడానికి ఏం చేయాలి? గవర్నమెంట్ ఫ్యూచర్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో ఫ్యూచర్ ఛాలెంజెస్ని ముందుగానే గుర్తుపెట్టుకొని దానికి తగినట్టుగా ప్లాన్ చేయాలి. రైట్. పబ్లిక్ సెక్టార్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ అవుట్లే ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా పెంచాలి, ఎక్స్పెండిచర్ని పెంచాలి. దేనిపైన? హెల్త్ సెక్టార్ మీద. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కానీ, ఎసెన్షియల్ హెల్త్ కేర్ ప్రొవిజన్ కానీ, వీటన్నింటి మీద గవర్నమెంట్ అనేది ముందు ఇది పెట్టాలి. ముందు ఎకానమీ కానీ ఏదైనా పక్కన పెడితే మొదట ఉండాల్సింది ఏంటండి? హెల్త్. హ్యూమన్ హెల్త్ అనేది పాడైంది అనుకోండి, ప్రజారోగ్యం అనేది పాడైంది అనుకోండి, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, అందులో డౌటే లేదు. సో మొదటగా గవర్నమెంట్ దేనిలో ఇన్వెస్ట్ చేయాలంటే మన తాలూకా హెల్త్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దానిలో ఇన్వెస్ట్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి? హెల్త్ క్రైసిస్ వల్ల ఏమొచ్చిందని చెప్పుకున్నాం, ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. రైట్. హెల్త్ క్రైసిస్ తెచ్చినటువంటి ఎకనామిక్ క్రైసిస్ ఇప్పుడు జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ లేదు, తినడానికి తిండి లేదు ఎవరికి, చాలామంది మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది, చాలా కుటుంబాలు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? మన హెల్త్ కేర్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల, హెల్త్ క్రైసిస్ అనేది రావడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఏ డిజాస్టర్, బట్ వీటికి కూడా ప్రిపేర్డ్ అవుతూ ఉండాలి. మన హెల్త్ సెక్టర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. Right. These are the things that we should discuss regarding this article. I hope you understand this article in detail. Let me move to the next article amma. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హూ వన్ ద వార్ ఓవర్ కరాబక్. రైట్. నేను చాలాసార్లు అజర్బైజాన్, మన తాలూకా అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఇంకా డీటెయిల్డ్గా వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ, జాగ్రత్తగా వినండి, మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ విన్న వాళ్ళకి రివిజన్ అవుతుంది, కొత్త వాళ్ళు కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి అమ్మా, ఈ రెండు కంట్రీస్ యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ చూడండి. ఇక్కడ బ్లాక్ సీ ఉంది, ఇక్కడ కాస్పియన్ సీ ఉంది. ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియాని ఏమంటారు అంటే ట్రాన్స్ కకాసియా లేదా సౌత్ కకాసియా అనడం అనేది జరుగుతుంది. రైట్. ముఖ్యంగా కకాస్ మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా బార్డర్లో ఇది ఉండడం అనేది జరిగింది. ఈస్టర్న్ యూరప్కి వెస్టర్న్ ఏషియాకి మధ్యలో ఈ ప్రాంతం ఉండడం అనేది జరిగింది. ఈ ట్రాన్స్ కకాసియా రీజన్ ఏదైతే ఉంటుందో ఇట్ కంప్రైజ్డ్ ఆఫ్ 3 కంట్రీస్. ఏంటి? ఒకటి జార్జియా, ఏ అర్మేనియా, ఏ అజర్బైజాన్. అని గుర్తుపెట్టుకోండి. సో ఇదేదైతే ఉందో ఈ 3 కంట్రీస్ ఈ ట్రాన్స్ కకాసియా రీజన్లో ఉండడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఎవరెవరి మధ్య యుద్ధం జరుగుతుందంట? అర్మేనియాకి అజర్బైజాన్కి మధ్య వార్ జరుగుతుంది. ఎందుకు అంటే ఈ రెడ్ కలర్ ఏరియాలో ఉంది చూసారో ఆ ఏరియా, ఆ ప్రాంతం కోసం టెరిటోరియల్ డిస్ప్యూట్ అండి. నగార్నో కరాబక్ ఏదైతే ఉందో నగార్నో కరాబక్ ప్రాంతం కోసం వార్ అనేది జరగడం అనేది జరుగుతుంది.
రైట్. అసలు రీజన్ ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఏమైంది, మొత్తం న్యూస్లోకి ఎందుకు వచ్చింది, వీటన్నిటి గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ నగార్నో కరాబక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్, ఇంటర్నేషనల్గా దేనికంటే అజర్బైజాన్కు ఒక పార్ట్ అండి. ఇంటర్నేషనల్గా గుర్తింపు దేనికంటే అజర్బైజాన్లో ఒక భాగం అని చెప్పి. కానీ నగార్నో కరాబక్ ప్రాంతంలో 95% పాపులేషన్ ఎవరున్నారు అంటే అర్మేనియన్స్ ఉండడం అనేది జరిగింది, అర్మేనియా పీపుల్ ఉండడం అనేది జరిగింది. సో ఆటోమేటిక్గా పాపులేషన్ వీళ్ళది ఎక్కువ ఉంది కాబట్టి అర్మేనియా దీన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. రిలీజియస్గా చూసుకుంటే అర్మేనియన్స్ ఏంటి, క్రిస్టియన్స్. అజర్బైజాన్ పీపుల్ ఏంటి, ముస్లిమ్స్. రిలీజియస్గా కూడా ఇది ఉండడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు పొలిటికల్ ఇష్యూ వల్ల కూడా ఎప్పటి నుంచో ఇష్యూ అనేది పెరుగుతుంది. పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ స్వలాభాల కోసం జనాల్ని రెచ్చగొట్టడం అనేది, ప్రొవోక్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా ఈ నగార్నో కరాబక్ రీజియన్ వల్ల ఈ కోసం అని చెప్పి బోత్ కంట్రీ పీపుల్, బోత్ సివిలియన్స్, దాంతోపాటు ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలు, దాంతోపాటు పాలకులు విపరీతంగా ఎప్పటి నుంచో గొడవ పడడం అనేది జరుగుతుంది. సో దీని తాలూకా హిస్టరీ చూద్దాం, ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం, టకటక జాగ్రత్తగా వినండి. 1920లో ఈ నగార్నో కరాబక్ ప్రాంతం ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అజర్బైజాన్ అని చెప్పి ఎవరు చెప్పడం జరిగింది అంటే అప్పటి సోవియట్ యూనియన్ చెప్పడం అనేది జరిగింది. సోవియట్ యూనియన్ అప్పుడు ఇలా చెప్పడం అనేది జరిగింది. తర్వాత 1988లో ఏం జరిగిందో చెప్తాను చూడండి. 1988లో నగార్నో కరాబక్ లెజిస్లేచర్, అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఆ రిజల్యూషన్లో భాగంగా ఏం చెప్పారు అంటే వీ వాంట్ టు జాయిన్ అర్మేనియా. ఎందుకు అంటే అర్మేనియన్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఎథనిక్గా అక్కడ పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, సో అర్మేనియాకి జాయిన్ అవుతామని చెప్పడం అనేది జరిగింది. రైట్. మేము అజర్బైజాన్లో ఉండం, అజర్బైజాన్కి సోవియట్ యూనియన్ మమ్మల్ని అప్పగించినప్పటికీ మేము అజర్బైజాన్తో ఉండమని చెప్పడం అనేది జరిగింది. 1991లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిందో, ఎప్పుడైతే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయిందో అప్పుడు ఏం జరిగింది, ఈ ఏరియాలో నగార్నో కరాబక్ ఏరియాలో ఒక రిఫరెండం అనేది పెట్టడం అనేది జరిగింది. రిఫరెండం ఎందుకు పెట్టారు, నగార్నో కరాబక్ రీజియన్లో ఎవరికి చెందుతాము, రైట్, మేము ఎవరికి, అర్మేనియాకి చెందుతామా, అజర్బైజాన్కి చెందుతారా, మరి మీరు ఎవరితో కలవాలనుకుంటున్నారని చెప్పి ప్రజలకు ఒక ఎలక్షన్ పెట్టడం అనేది జరిగింది. సో అప్పుడు పీపుల్ అందరూ ఏం చెప్పారు అంటే మేము రెండు వైపులకి వెళ్ళము, వీ వాంట్ టు స్టే యాజ్ అండ్ అటానమస్ రీజియన్గా ఉందామని చెప్పి వాళ్ళు ప్రజలు నిర్ణయం చెప్పడం అనేది జరిగింది. రైట్. అప్పుడు ఏం జరిగింది, అజర్బైజాన్ ముందుగా అజర్బైజాన్లో భాగం కదా, అజర్బైజాన్ అదేంటి మా టెరిటరీలో భాగమైనప్పుడు మీరు మాతో కలిసి ఉంటున్నారంటే అటానమస్గా ఎలా కుదురుతుందని అజర్బైజాన్ ఏం చేసింది, మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు అర్మేనియాకి అజర్బైజాన్కి మొదట యుద్ధం అనేది జరిగిందండి. యుద్ధంలో టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతోపాటు కొంత వందల మంది ఆ ప్రాంతం నుంచి పారిపోవడం, రెఫ్యూజీస్గా యూరప్కి పారిపోవడం అనేది జరిగింది. రైట్. చాలామంది గాయాల పాలవ్వడం అనేది జరిగింది. రైట్. అప్పుడు 1994లో ఈ రెండు కంట్రీస్కి బ్రోకర్ చేయడానికి ఎవరు వచ్చారు, మీడియేట్ చేయడానికి ఎవరు వచ్చారు అంటే రష్యా వచ్చిందండి. రష్యా ఏం చేసింది, రెండు కంట్రీస్ శాంతించండి అమ్మా అని చెప్పి సీజ్ ఫైర్ చేయడం అనేది జరిగింది, ఆగిపోండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. తర్వాత 2016లో ఏం జరిగిందంటే సేమ్ ఇదే ఇష్యూ వల్ల ఒక 4-day వార్ ఏదైతే ఉందో 4 రోజుల వారు 2016లో జరగడం అనేది జరిగింది ఓవర్ దిస్ ఇష్యూ బిట్వీన్ ఆర్మేనియా అండ్ అజర్బైజాన్. రైట్. అయితే చూడండి, అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు 2020లో కూడా సేమ్ ఆ నగార్నో కరాబక్ రీజియన్ కోసమే ఎవరెవరి మధ్య అండి, అర్మేనియా వర్సెస్ అజర్బైజాన్ మధ్య వార్ జరగడం అనేది జరిగింది. రైట్. మామూలుగా ఈ వార్లో ఆల్మోస్ట్ అజర్బైజాన్ విన్ అవ్వడం అనేది జరిగింది. అజర్బైజాన్ చాలా అర్మేనియన్ ట్రూప్స్ని చాలామంది ఇచ్చేయడం అనేది జరిగింది. సుమారు 2000 మంది బోత్ సైడ్స్ ట్రూప్స్ చనిపోవడం అనేది జరిగింది. చాలామంది సివిలియన్స్ చనిపోవడం అనేది జరిగింది. అయితే ఈ వార్ ఏదైతే జరుగుతుందో సుమారుగా 6 weeks నుంచి 6 వారాల నుంచి నడుస్తుందండి, నెలన్నర నుంచి నడుస్తుంది ఈ వార్. ఈ వార్ని ఎవరు ఆపారు అంటే రష్యా మధ్యలోకి వచ్చి బ్రోకర్ చేసి ఆపడం అనేది జరిగింది. ఒకప్పుడు ఎలా అయితే 1994లో కూడా రష్యా వచ్చి చొరవ తీసుకొని ఎలా అయితే వార్ని ఆపిందో ఇప్పుడు కూడా ఈ రెండు కంట్రీస్ మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో ఆ వార్ని ఆపడం అనేది జరిగిందండి. రైట్. రష్యా ఎందుకు ఆపింది అంటే రష్యాకి బోత్ కంట్రీస్తో రష్యాకి మంచి టైస్ అనేవి ఉన్నాయి, బోత్ అర్మేనియాతో ఉన్నాయి, దాంతోపాటు అజర్బైజాన్తో కూడా ఉండడం అనేది జరిగింది. రెండు కంట్రీస్కి రష్యా అనేది వెపన్స్ ఏవైతే ఉంటాయో వెపన్స్ని సప్లై చేస్తూ ఉంటుంది.
దాంతోపాటు రష్యా యొక్క మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నా అవి 2 కంట్రీస్లో ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఇది పుతిన్ గవర్నమెంట్కి ఒక పొలిటికల్ విన్ కూడా అవుతుంది, రైట్. దేశ ప్రజల్లో మంచి పాపులారిటీ పెరుగుతుంది. ఒక యుద్ధం ఆపడం అంటే సామాన్యమైన విషయమా, రైట్, కాదు. సో ఏదైతే ఉందో 2 కంట్రీస్ మధ్య సఖ్యత చేకూర్చడం ఏదైతే ఉందో అది నిజంగా చాలా చాలా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది, రైట్. అయితే ఇప్పుడు ఈ 2 కంట్రీస్ ఇది శాంతిని ఒప్పుకున్నాయి, కరెక్టే, రైట్, ప్యాక్ చేసుకున్నాయి, మా యుద్ధాన్ని ఆపేద్దాం అనుకున్నాయి. కానీ అసలు ఏ ఒప్పందాల మీద ఆపేశాయి అని చెప్పి మాట్లాడుకోవాలి, జాగ్రత్తగా వినండి అమ్మ. అర్మేనియా ఏదైతే ఉందో, అర్మేనియా అగ్రీడ్ టు విత్డ్రా ఇట్స్ ట్రూప్స్ ఫ్రమ్ నగార్నో కరాబక్ నుంచి అర్మేనియా తన తాలూకా ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని విత్డ్రా చేసుకుంటాను అని చెప్పడం అనేది జరిగింది, రైట్. అజర్బైజాన్ ఏం చెప్పింది అంటే తన తాలూకా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం, మ్యాప్ చూపిస్తాను ఒకసారి చూడండి అమ్మ. చూడండి ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇది అజర్బైజాన్ అని చెప్పుకున్నాం కదా, ఒక్క నిమిషం, ఇది అజర్బైజాన్ అని చెప్పుకున్నాం కదా, ఇది అర్మేనియా అని చెప్పుకున్నాం కదా. కానీ ఈ ప్రాంతం ఉంది చూసారు, నక్సాక్సివన్ అంటాము, ఈ ప్రాంతం కూడా అజర్బైజాన్కి చెందినటువంటిదే. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి ఒక లైన్ ఏదైతే ఉందో కనెక్ట్ చేస్తూ ఒక లైన్ మేగ్రీ కారిడార్ అని చెప్పి ఒక లైన్ ఒప్పుకుందంట. అంటే ఇదిగోండి ఇక్కడ ఇలా ఏదైతే ఇక్కడ రాశానో ఈ రెండింటిని ఇలా కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ కనెక్ట్ చేసేటటువంటి లైన్ ఏమంటాము, మేగ్రీ కారిడార్ ఏదైతే ఉంటుందో వాటిని ఎలో చేయడానికి, ఇది అర్మేనియా భూభాగం నుంచి కూడా పాస్ అవుతుంది కదా, దాన్ని ఎలో చేయడానికి ఓకే చెప్పడం అనేది జరిగింది. ఎవరండి ఓకే చెప్పారు, మన తాలూకా అర్మేనియా ఓకే చెప్పడం అనేది జరిగింది, రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఇక్కడ వరకు. దాంతోపాటు ఇంకేం ఒప్పందం జరిగాయి అంటే రష్యా ఏమో తను బ్రోకర్ చేసినందుకు గాను 2000 పీస్ కీపర్స్ అంటే 2000 ట్రూప్స్, పీస్ కీపింగ్ ఆర్మీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ రీజియన్లో, ఏ రీజియన్లో, అజర్బైజాన్ ట్రూప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి నగార్నో కరాబక్ ఏదైతే ప్రాంతం ఉందో నగార్నో కరాబక్ ప్రాంతం వరకు అంతవరకు రష్యన్ పీస్ కీపింగ్ ట్రూప్స్ అనేవి అక్కడ ప్యాట్రోల్ చేస్తాయని చెప్పడం అనేది జరిగింది. అజర్బైజాన్ ఈ డీల్ ప్రకారంగా టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని టెరిటోరీస్ని మాత్రమే స్వాధీనపరుచుకోవడం అనేది జరిగింది, నాట్ హోల్ నగార్నో కరాబక్ మొత్తం అజర్బైజాన్ సొంతం అవ్వలేదు. అంటే అజర్బైజాన్ ఇంటర్నేషనల్ ప్రకారంగా అజర్బైజాన్ టెరిటోరీనే, కానీ దాని అడ్మినిస్ట్రేషన్ మాత్రం అటానమస్గానే ఉంటుంది. అజర్బైజాన్ ఆల్మోస్ట్ వార్ విన్ అయినప్పటికీ అజర్బైజాన్ది కాదు, ఓన్లీ ఏవైతే టెరిటోరీస్ని ఎనెక్స్ చేసుకుందో అవి మాత్రమే అజర్బైజాన్కి చెందుతాయి, రైట్. బట్ అర్మేనియా మాత్రం పాపం వార్ అనేది చాలా పూర్గా పెర్ఫామ్ చేయడం వల్ల తను ఎప్పటి నుంచో కంట్రోల్ చేసుకున్నటువంటి టెరిటోరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కోల్పోవడం అనేది జరిగింది, రైట్. నేను ఆల్రెడీ చూపించాను కదా ఏవైతే కంట్రోల్డ్ ఉన్నాయో, మళ్ళీ ఒకసారి చూపిస్తానులేండి, కంగారు పడకండి. సో రష్యా ఏదైతే ఉందో ఈ రీజియన్లో ముఖ్యంగా ట్రాన్స్కాషియా రీజియన్ ఏదైతే ఉందో అక్కడ మంచి ఫుట్ హోల్డ్ అనేది ఏర్పాటు చేసుకుంది, మంచి స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్గా చెప్పారండి. ఒకసారి మ్యాప్ చూపిస్తాను, మ్యాప్ చూపించి ఒకసారి టకటక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి అమ్మ, ఈ మ్యాప్లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మ్యాప్లో చూడండి, మీకు ఇది ఏదైతే ఉందో ఈ నెక్సికెవన్కి అజర్బైజాన్కి కలుపుతున్నటువంటి ఇక్కడ ఏదైతే ఉందో ఈ కనెక్ట్ చేసినటువంటి మేగ్రీ కారిడార్ ఏదైతే ఉంటుందో వాటిని ఇది చేద్దామని చెప్పారు. ఇదిగోండి ఇక్కడ ఈ బ్లాక్ షేడెడ్ కలర్ ఉంది చూసారు, ఇదంతా ఏంటి అంటే అర్మేనియా ఎప్పటి నుంచో ఆక్యుపై చేసుకున్నటువంటి టెరిటోరీస్. సో ఈ టెరిటోరీస్ 1990 నుంచి ఇది ఆక్యుపై చేసుకుని ఉంది. ఈ టెరిటోరీస్ని ఇప్పుడు ఎవరు కోల్పోయారు, అర్మేనియా కోల్పోవడం అనేది జరిగింది. అజర్బైజాన్ వీటికి మాత్రమే అజర్బైజాన్ అడ్మినిస్ట్రేషన్లో వస్తాయి, కానీ ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి నగార్నో కరాబక్ మాత్రం ఇంకా అటానమస్గా ఉంటుంది అని చెప్పి ఈ పీస్ డీల్ ద్వారా చేయడం అనేది జరిగింది, రైట్. మీకు ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి మన హిందూ వాళ్ళు వేసినటువంటి ఈ మ్యాప్ చూడండి. అర్మేనియా ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అర్మేనియా ఫోర్సెస్ అనేవి ఇదిగోండి ఇక్కడ కలర్ కూడా కోడ్ చేసి చెప్పారు. ఈ ప్రాంతాల నుంచి అర్మేనియా ఫోర్సెస్ వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నవంబర్ 20th ఫ్రమ్ అగ్దామ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అగ్దామ్ డిస్ట్రిక్ట్ నుంచి, అంటే ఈ డిస్ట్రిక్ట్ నుంచి అర్మేనియా ఫోర్సెస్ వెళ్ళిపోతాయండి. నవంబర్ 25th కల్బజార్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో కల్బజార్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, రైట్. దిస్ ఈజ్ వన్. అండ్ లచిన్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో లచిన్ డిస్ట్రిక్ట్ నుంచి December 1st నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. విత్డ్రాల్ ఆఫ్ ట్రూప్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, ఆ ఒప్పందం ప్రకారం వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఇది అర్మేనియా భూభాగం అయినటువంటి నక్చివాన్ ఏదైతే ఉంటుందో దానికి మెయిన్ల్యాండ్ మన తాలూకా ఇదేదైతే ఉందో అర్మేనియాకి మధ్యలో ఉన్నటువంటి ఇదేంటండి ఈ లైన్,
దిస్ ఈజ్ వాట్ మేగ్రీ కారిడార్. మేగ్రీ కారిడార్ను కూడా బిల్డ్ చేసేందుకు అర్మేనియా అనేది ఇది అర్మేనియా షుడ్ అగ్రీ ఫర్ ఇట్, అండ్ అర్మేనియా ఒప్పుకుంది కూడా ఈ డీల్ ద్వారా. ఎవరండి బ్రోకర్ చేశారు? రష్యా బ్రోకర్ చేయడం అనేది జరిగింది. అయితే మనకి టర్కీ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. టర్కీ కూడా ఇస్లామిక్ నేషన్ అవ్వడం వల్ల ఏం జరిగింది అంటే టర్కీ అజర్బైజాన్కి హెల్ప్ చేయడం అనేది జరిగిందండి. అర్మేనియాని ఫస్ట్ నుంచి ఇది చేస్తున్న స్ట్రిక్ట్గా ఎవరి మీద ఉన్నారు? అజర్బైజాన్తో ఉండడం అనేది జరిగింది. సో రష్యా అనేది ఇప్పుడు తన పీస్ కీపింగ్ ట్రూప్స్ అనేవి పంపించడం వల్ల ఈ ఏరియా మొత్తం మీద చాలా ఇది పెంచుకోవడం అనేది జరుగుతుంది, రైట్? చాలా కమాండ్ పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే మన తాలూకా టర్కీ ఏదైతే ఉందో, టర్కీ ఏం చేద్దాం అనుకుంటుంది అంటే తన తాలూకా పీస్ కీపింగ్ ట్రూప్స్ను కూడా పెట్టాలి అనుకుంటుంది, రైట్? పంపించాలి అనుకుంటుంది. టర్కీ ఒకవేళ ఫోర్స్డ్గా అలా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. రష్యాకి ఆ ప్రాంతంలో ఇంకొక శత్రువు కూడా, టర్కీ రూపంలో ఇంకో శత్రువు కూడా మొదలయ్యే అవకాశం ఉంది అని చెప్పారండి ఈ ఆర్టికల్లో. సో మీకు ఈ ఆర్టికల్లో డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చెప్పారు, ఏంటి, ఎవరు ఏ రోల్ ప్లే చేస్తున్నారు, మ్యాప్స్తో కలిపి చూపించానని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అంటే కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే ఇలాగే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా, ఓకేనా? రైట్, ఇదిగోండి, ఇది నెంబర్ 9241262391. యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ అండ్ యూ కెన్ జాయిన్ యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ కోర్స్ వితౌట్ ఎనీ డౌట్, రైట్? కేవలం 6,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తుంది. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన్రేగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాని గురించి ద ప్లైట్ ఆఫ్ రూరల్ వర్కర్స్ గురించి చెప్పడం అనేది జరిగింది. మన్రేగా గురించి చాలా సార్లు మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందండి, చాలా విధాలుగా రావడం అనేది జరిగింది, రైట్? మీరు గమనిస్తే ఏదైతే ఎవరైతే జాబులు కోల్పోయారో, ఎంప్లాయ్మెంట్ కోల్పోయారో వాళ్ళ వల్ల అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా దీనిలాగే లాంచ్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ అని చెప్పి మనం చాలా దాంతోపాటు పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇలాంటి స్కీమ్స్ రావాలని చెప్పి ఇలా చాలాసార్లు మాట్లాడడం అనేది జరిగింది, రైట్? మెయిన్స్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. మనం జిఎస్ పేపర్ 2లో దీన్ని చదువుకుంటాం గవర్నమెంట్ స్కీమ్స్లో, రైట్? దీనిలో ఇష్యూస్ చెప్పారండి ఈ ఆర్టికల్లో, ఒక సర్వే అనేది చెప్పడం అనేది జరిగింది. ఒకసారి చదువుదాం, అసలు ఏం చేశారు ఏంటి అని జాగ్రత్తగా వినండి అమ్మ. లిప్టెక్ ఇండియా అనేటటువంటి ఒక ఫామ్ ఒక సర్వే చేయడం అనేది జరిగిందండి. లిప్టెక్ ఇండియా అనేటటువంటి ఒక ఫామ్ ఒక సర్వే చేయడం అనేది జరిగింది. మొత్తం 2000 వర్కర్స్ మీద ఈ సర్వే చేయడం అనేది జరిగింది. దీస్ 2000 వర్కర్స్ ఆర్ ఫ్రమ్ స్టేట్స్ జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్కి చెందినటువంటి 2000 మంది వర్కర్స్ మీద, ముఖ్యంగా మన్రేగా స్కీమ్లో. అంటే ఏంటండి? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేసినటువంటి 2000 వర్కర్స్ మధ్య ఇది చేయడం అనేది జరిగిందండి. దీనిలో ఒక షాకింగ్ నిజాలు అనేవి తెలియడం అనేది జరిగింది, నిర్ఘాంతపోయేటటువంటి నిజాలు తెలియడం అనేది జరిగింది. ఏంటి? ఈ మన్రేగా స్కీమ్లో ఇదైనటువంటి దీని మీద డిపెండ్ అయినటువంటి రూరల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేనికి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా తమ తాలూకా వేజెస్ని కలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటండి. దే ఆర్ ఫోర్స్డ్ టు మేక్ మల్టిపుల్ ట్రిప్స్ టు బ్యాంక్స్కి చాలాసార్లు తిరగాల్సి వస్తుందని చెప్పడం అనేది జరిగింది, రైట్? దాంతోపాటు పేమెంట్ రిజెక్షన్స్ కూడా చాలాసార్లు అవుతున్నాయి. సో దట్ బయోమెట్రిక్ ఎర్రర్స్ కానీ దాంతోపాటు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతున్నాయని చెప్పడం అనేది జరిగింది, రైట్? రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటి వల్ల ఏం జరుగుతుంది? వీళ్ళకి రోజుకు వచ్చేటటువంటి వేతనం తక్కువే. మామూలుగా ఒక రోజుకు ఒక 300 వచ్చింది అనుకోండి, దానిలో ఈ బ్యాంకుల చుట్టూ తిరగడానికి, లేకపోతే ఇవి కన్ఫర్మ్ చేసుకోవడానికి, బయోమెట్రిక్ కోసం తిరగడానికి, వీటికే వాళ్ళు చాలా డబ్బును ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద ఆల్మోస్ట్ 40% ఆఫ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అందరు వర్కర్స్లో 40% బ్యాంకు నుంచి మనీ విత్డ్రా చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నారు అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా కోవిడ్-19 లాంటి టైంలో ఈ ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ అనేది లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది అనేది ఇంకా పెరుగుతుంది, రైట్? ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది ముఖ్యంగా రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫిజికల్ డిస్టెన్స్ అయితే అస్సలు ఉండదు. సో ఇంకా ప్లైట్ అనేది, ఇంకా ప్రమాదం అనేది ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ 1 in 10 వర్కర్స్, మొత్తం 10 వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక్కరికి మాత్రమే మీ తాలూకా ఇది అనేది ఏదైతే వేజెస్ అనేవి క్రెడిట్ అయినాయి, బ్యాంక్లో క్రెడిట్ అయినాయి అని చెప్పి మెసేజ్ పొందుతున్నారు. 10 మందిలో ఒకరే అంటండి. దాంతోపాటు ప్రతి 3లో ఒకరు
1/3 ఆఫ్ పీపుల్ కన్ఫామ్గా వాళ్ళ మనీ విత్డ్రా చేసుకోవడానికి బ్యాంక్ వెళ్ళాల్సి వస్తుంది. మనీ విత్డ్రా చేసుకోవడానికి కాదు, ఏకంగా మనీ పడ్డాయో లేదో తెలుసుకోవడానికి బ్యాంక్ వెళ్ళాల్సి వస్తుంది. రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి, బ్యాంకుకి వెళ్ళడానికి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది జరుగుతుంది, చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రతి నలుగురిలో ఒక వర్కర్కి మీ వేజ్ పడకముందే శాలరీ పడిపోయింది అని చెప్పి మిస్ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. పాపం వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము శాలరీ పడితే ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, బ్యాంకుకి వెళ్తున్నారండి. పాపం చాలా డబ్బు ఖర్చు పెట్టి, బ్యాంక్ వాళ్ళేమో పడలేదు అని చెప్తున్నారు. సో ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎవరు అంటే వర్కర్స్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్, దీస్ ఆర్ ద ఇష్యూస్ దట్ వర్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఒకసారి మనం మన్రేగా స్కీమ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండమ్మా. రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో బతుకుతున్న చాలామంది పీపుల్కి వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి సొమ్ము కరెక్ట్గా లేదండి. సో చాలామంది పేదరికంలోకి జారుకుంటున్నారు. బేసిక్ నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకి కరెక్ట్గా ఇది లేదనేది ఇది రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ అనేది ప్రొడక్టివ్గా ఉండకపోవడం, దాంతోపాటు అన్ఈక్వల్ వేజ్ రేట్స్ మెన్ అండ్ ఉమెన్కి మధ్య, దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ డిగ్రేడ్ అయ్యి అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోవడం, వీటి వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు కష్టపడిన దానికి లేకపోతే వాళ్ళ బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి కరెక్ట్ అయిన డబ్బు రావట్లేదండి. సో ఈ ఇష్యూని ఫుల్ఫిల్ చేయడానికి ఏ స్కీమ్ తీసుకొచ్చారు అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు సార్ ఈ స్కీము అంటే 2006లో తీసుకురావడం అనేది జరిగిందండి. రైట్, దీని 2006లో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కింద ఓన్లీ 200 ఆడ్ డిస్ట్రిక్ట్స్, 200+ జిల్లాలు ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే ఇది చేయడం అనేది జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం వేజ్ ఏదైతే ఉంటుందో, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మనకి రైట్ టు వర్క్ ఏదైతే ఉందో, రైట్ టు వర్క్ అనేది ఫండమెంటల్ రైట్ కాదండి. మనకి పని కల్పించకపోతే మనం ఇది చేయలేం, కోర్టుల్లో పెట్టలేం, మనకి లీగల్ అథారిటీ అనేది లేదు. రైట్, బట్ డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఉందో, ఆదేశిక నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్కరికి పనిచేసే హక్కు ఉందని చెప్పడం అనేది జరిగింది. రైట్, ప్రతి ఒక్కరికి పని కల్పించాల్సిన బాధ్యత ఎవరిదని చెప్పారండి, పిఎల్దని చెప్పారు. మన తాలూకా ప్రభుత్వాలదని చెప్పడం అనేది జరిగింది. సో ఈ రైట్ టు వర్క్ అనేది, బట్ డిపిఎస్పీస్లో ఆదేశిక నియమాల్లో ఉన్న వాటిని మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా? చేయలేము. గవర్నమెంట్ సంక్షేమ పథకాలు పెట్టాలి అంటారు, కానీ పెట్టకపోతే మనం చేయగలమా? చేయలేం. కోర్టులో ఛాలెంజ్ చేయలేం, మాకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, మాకు ఇలా ఇవ్వట్లేదు అని మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేం. బట్ ఫస్ట్ టైము ఈ మన్రేగా ఏదైతే ఉందో ఇది లీగల్ అథారిటీ అనేది ఇచ్చిందండి, ప్రజల చేతిలో పవర్ పెట్టింది, లీగల్ గ్యారంటీ ఇచ్చింది. దేనికి? ఎంప్లాయ్మెంట్కి. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే మనం తప్పకుండా కోర్టుకు వెళ్ళేటటువంటి మన పవర్ అనేది ప్రజలకి ఈ స్కీమ్ ద్వారా రావడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఈ మన్రేగా అండి. దీనిలో ప్రకారంగా ఏం చేస్తారు అంటే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్కి 100 days ఆఫ్ వర్క్ అనేది తప్పకుండా కల్పించాలి. రైట్, భారతదేశంలో రూరల్ ఏరియాస్లో ఉంటున్నటువంటి పీపుల్కి ఎవ్రీ ఇయర్ మినిమం 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేది తప్పకుండా ఇవ్వాలి. దానికి లీగల్ గ్యారంటీ కూడా ఉంది. ఒకవేళ గవర్నమెంట్ కల్పించకపోతే తప్పకుండా వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. రైట్, ఈ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ జనరేషను, దీనివల్ల ఏం జరుగుతుందండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెట్ బిల్డింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మన్రేగా స్కీమ్లో వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉంటారు? రైట్, పనులు చేసే వాళ్ళందరూ చెరువు పనులు చేస్తారు, దాంతోపాటు కాలువలు తవ్వుతారు, ఇవేవైతే ఇంకుడు గంతులు తవ్వుతారు. వీటి వల్ల ఏమవుతుంది, విలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, సో ఈ మన్రేగా అనేది ఇలా ఇదవ్వడం అనేది జరిగిందమ్మా. రైట్, ప్రతి ఒక్క మన్రేగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక జాబ్ కార్డ్ అనేది తప్పకుండా ఉండాలి ఫర్ ఎవ్రీ మెంబర్. రైట్, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఉండడం అనేది జరిగింది. ఒకవేళ
గవర్నమెంట్ ఈ 100 రోజుల తాలూకా పని కల్పించకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఎలోయన్స్ ఏదైతే ఉంటుందో అన్ఎంప్లాయ్మెంట్ ఎలోయన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. నిరుద్యోగ భృతి ఏదైతే ఉంటుందో అది కూడా గవర్నమెంట్ కన్ఫామ్గా ఇది చేయాలి. రైట్, ఇతను అప్లై చేసినటువంటి 15 రోజుల లోపు ఇతనికి పని ఇవ్వకపోతే, ప్రజలకు పని ఇవ్వకపోతే ఏం చేయాలి? తప్పకుండా నిరుద్యోగ భృతి అనేది గవర్నమెంట్ తప్పకుండా చెల్లించాలి. సోషల్ ఆడిట్ కూడా తప్పకుండా జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ముఖ్యంగా వర్క్ ఫోర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం, వాటర్ కన్జర్వేషన్, ల్యాండ్ డెవలప్మెంట్, ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, వీటన్నింటి మీద మన్రేగా వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. రైట్, యా, దీస్ ఆర్ ద థింగ్స్ రిగార్డింగ్ మన్రేగా. వీటన్నిటికుంటే ఫ్యాక్ట్స్ మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా లోతుగా ఇష్యూస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్. ప్రతి ఎంసీక్యూ సెషన్లో స్కీమ్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అండి. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, మళ్ళీ రేపు కలుద్దామమ్మా.